హస్తినకు రాజైన ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించి యాగాశ్వానికి రక్షకుడిగా అర్జునుడిని పంపించాడు. యాగాశ్వం రాజ్యాలన్నీ దాటుతూ హంసధ్వజుడి కొడుకు సుధానుడు పాలిస్తున్న కోలాచలంలోకి ప్రవేశించడంతో శ్రీకృష్ణుడికి మహాభక్తుడైన సుధానుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా వస్తాడని భావించి శ్రీకృష్ణుడిని చూసి మోక్షాన్ని పొందాలి అన్న కోరికతో యాగాశ్వాన్ని బంధించాడు. యాగాశ్వాన్ని బంధించిన సుధానుడిపై అర్జునుడు యుద్ధాన్ని ప్రకటించి రంగంలోకి దిగాడు. కానీ సుధానుడు భావించినట్టుగా అర్జునుడి రథసారథిగా శ్రీకృష్ణుడు రాలేదు. అర్జునుడికి శ్రీకృష్ణుడు అంటే ఎంత భక్తో సుధానుడికి కూడా శ్రీకృష్ణుడంటే అంతే భక్తి ఉండడం వల్ల సుధానుడు వేసిన బాణానికి అర్జునుడి రథసారథి మరణించాడు. విషయాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణుడు యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని మళ్లీ అర్జునుడికి రథసారథిగా మారి సుధానుడు వేసిన 3 బాణాలలో 2 విరిచేసిన శ్రీకృష్ణుడు 3వ బాణాన్ని వెనక్కి తిప్పికొట్టడంతో సుధానుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి తనకి మోక్షాన్ని ప్రసాదించి శ్రీకృష్ణుడిలో ఐక్యం చేసుకోమని ప్రార్థించడంతో శ్రీకృష్ణుడు సుధానుడికి మోక్షాన్ని ప్రసాదించి తనలో ఐక్యం చేసుకున్నాడు. జై శ్రీకృష్ణ.